ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన విధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలని హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు తెలుపుతున్నానని శాసనసభలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మన్మోహన్ సింగ్ గారితో పాటు 15వ లోక్సభలో 5 సంవత్సరాలు కలిసి పనిచేయడం తన అదృష్టమని, దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి దిఫీల్ పొంది, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొంది, పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. ఆర్బీఐ గవర్నర్ గా కొత్త చట్టాలు తీసుకొచ్చి బ్యాంకుల్లో అనేక సంస్కరణలు చేసి 2004-2014 మధ్య ప్రధానిగా దేశ రూపురేఖలు మార్చారని మంత్రి అన్నారు. ఆహార భద్రత చట్టం, భూసేకరణ చట్టం, స్ట్రీట్ వెండర్స్ చట్టం, ఇలా అనేక పథకాలు చట్టాలు తీసుకువచ్చి ఆర్థిక మంత్రిగా 1991-96 మధ్య మైనారిటీలో ఉన్న ప్రభుత్వంలో ఆయన ఆర్థికపరమైన ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారని, తెలంగాణ బిల్లు రాజ్యసభలో బిల్ పాస్ కాకపోతే మళ్లీ లోక్సభలో సవరణ చేయాల్సి వస్తుందని, ఎల్కే అద్వానీ, వెంకయ్య నాయుడు గారిని బ్రేక్ఫాస్ట్కు పిలిచి బిల్లు ఆమోదించుకోవడంలో ఆయన పాత్ర మరువలేనిదని, ఇంతటి మహోన్నత వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని చేసిన తీర్మానాన్ని సమర్థిస్తున్నట్లు మంత్రి పొన్నం శాసనసభలో తెలిపారు.